శతాధిక వృద్ధులు వినే ఉంటారు కదా. సుమారు 100 సంవత్సరాలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా శతాధిక వృద్ధులు అని పిలుస్తారు. మనకి పెద్ద వయసు అంటే చాలా గౌరవం అండి, రెస్పెక్టబుల్ లైఫ్. సో ఈరోజు పర్టికులర్గా ఈ పెద్దవాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ చేశారు కదా, ఎలక్షన్ ఎక్కడెక్కడ పెడతారు, ఏ రాష్ట్రాల్లో పెడతారు అని. ఎలక్షన్ సర్వే అంతా అయిపోయిన తర్వాత అది ప్రెస్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో జనరల్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో సాధారణంగా అందరూ చూసేది ఏంటి, ఏ ఏరియాలో ఎలక్షన్ పెడుతున్నారు, అందులో ఏ రాష్ట్రాల్లో పెడతారు, ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎన్ని పార్టీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి, అలాగే ఓట్లు వేసిన వాళ్ళు మేల్స్ అందరూ, ఫిమేల్స్ అందరూ, కొత్తగా చేరిన వాళ్ళు ఎంతమంది అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే అందులో ఒక టీవీలో అయితే పిక్చర్లో చూపించినట్టుగా ఒక కార్నర్లో వృద్ధుల తాలూకా డేటా అంతా ఇచ్చారండి. 85 సంవత్సరాలకి పైబడిన వాళ్ళు ఎంతమంది ఈ ఓటు హక్కులో పాల్గొనబోతున్నారు, అలాగే 100 సంవత్సరాలు సుమారుగా ఇంచుమించి 98, 100, 102 సంవత్సరాలు ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనే విషయాన్ని వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు చాలా బుర్రకైపోయిన పని అయిపోయిందండి. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ అనౌన్స్ చేసిన విషయం మీకు తెలిసిందే. రాష్ట్రాల వారీగా డేటా పరిశీలిస్తే 85 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ సంఖ్య, అలాగే 100 సంవత్సరాల దగ్గరలో ఉన్న వాళ్ళ సంఖ్య మీకు ఒకసారి నేను చెప్తాను. అస్సాం అంటే ఎలక్షన్ అనౌన్స్ చేసిన రాష్ట్రాల్లో అస్సాము, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. అయితే అస్సాంలో 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళ సంఖ్య ఏంటంటే 104,000 మంది ఉన్నారండి. అలాగే కేరళలో 2 లక్షల మంది, పాండిచ్చేరిలో 6,034 మంది, తమిళనాడులో 4 లక్షల మంది, వెస్ట్ బెంగాల్లో 3,79,000 మంది ఉన్నట్టు సమాచారం అండి. అయితే అలాగే 100 సంవత్సరాల దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అస్సాంలో 2,546 మంది ఉంటే, కేరళలో 1,571, పాండిచ్చేరిలో 54 మంది, తమిళనాడులో 2,530 మంది, వెస్ట్ బెంగాల్లో 6,553 మంది. అంటే లక్షల్లో ఈ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకుంటాను అంటే, 60 సంవత్సరాల వరకు మనం పనిచేస్తాం, 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మనం బతికినప్పుడు అంత పరంగా ఆదాయం కూడా రావాలి కదండి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత డబ్బు ఉంది దగ్గర అనుకుంటాం, కానీ ఎంత రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుందా అనేది ఇంపార్టెంట్ అండి. ఈరోజు పెరుగుతున్న ఆర్థిక ప్రమాణాలు మన ఇన్కమ్కి ఛాలెంజ్ కాకూడదండి. సో ఆరోగ్యరీత్యా యోగా, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్లు, మెడిటేషను అవనేయండి, లేదంటే హెల్త్ కాన్షియస్ బాగా పెరగడం వల్ల కూడా జీవన ప్రమాణం బాగా పెరిగింది, లాంగ్విటీ బాగా పెరుగుతుంది. ఇక్కడ లాంగ్విటీ రిస్క్ అనేది ఉంటుందండి. ఈ లాంగ్విటీ రిస్క్ ఏంటంటే, ఎంతకాలం బతికినా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేది ఒక విషయం అండి. మనకి సుమారుగా ఈ ఇండియాలో ప్రతి 100 మందిలో 63 మంది డిపెండింగ్ చిల్డ్రన్, అలాగే డిపెండింగ్ సొసైటీ, డిపెండింగ్ గవర్నమెంట్ యోజన. సో ఈ డిపెండింగ్ అనే పద్ధతిని మానుకుంటూ మనకంటూ పిల్లల మీద డిపెండ్ అయితే, రేపు పొద్దున్న పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వాళ్ళకి మన రిటైర్మెంట్ ఏర్పాటు చేసుకుంటే మన పిల్లలకి పెద్ద గిఫ్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ తాలూకా పిల్లలకి, మన మనవలకి వాళ్ళు బాగా చదివించాలని వాళ్ళ కోరికలు, వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి. అలా డ్రీమ్స్ ఉండేటప్పుడు ఇప్పుడు
మన పిల్లలకి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఒక భారం, మనం ఒక భారం. ఆ బట్టని చిన్నప్పటి నుంచి మనం అంత బాగా చూసుకున్నాము, పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇంకా మనం భారం కాకూడదు వాళ్ళకి. చిన్నప్పుడు ఎలాగైతే చూసుకున్నామో మన పెద్ద అయిన తర్వాత కూడా అదే విధంగా కంట్రిబ్యూటరీ దీనిలో మనం ఉన్నట్టయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి. అలాగే ద్రవ్యోల్బణం, మనకి పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లేషన్ అవనివ్వండి, నిత్యావసరాల తాలూకా ధరలు అవనివ్వండి పెరుగుతుంటాయి. కాబట్టి మనకి 60 సంవత్సరాల తర్వాత మనం ఈ రిటైర్మెంట్ అమౌంట్ ఈ ఫ్యూచర్కి అవసరాలకి సరిపోతుందా లేదా అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే గ్యారంటీడ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అనే ఒక ధైర్యం ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఎస్డబ్ల్యూపి మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ₹1 2 కోట్లు వేసి అది స్టాక్ మార్కెట్ అప్ప పెరుగుతుంటుంది, ఇంకో పక్క తీసుకుందాం అన్నట్టుగా అనుకుంటారు. మనకి మ్యూచువల్ ఫండ్ అనేది గ్యారంటీ ఇన్కమ్ ప్రోడక్ట్ కాదండి. అది మినిమం ఇంట్రెస్ట్ మనం మినిమం లెవెల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప పూర్తిగా వాటి మీద డిపెండ్ అయినప్పుడు మన ఫ్యూచర్లో రిటైర్మెంట్కి ఇబ్బంది పడతామండి. మనకి జీవితాంతం గ్యారంటీగా వచ్చే ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్కమ్ పరంగా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మామూలుగా మనం షెల్టర్ కానీ, తిండి కానీ పిల్లలు పెడతారు. మన ఆర్థిక అవసరాల కోసం కానీ, మనం ఏదో టూర్ ప్యాకేజీలకు వెళ్దామని, లేకపోతే ఇంకోటి ఎక్కడికి వెళ్దాం అనేటప్పుడు వాళ్ళు చిరాకు పడతారండి. ఇదంతా కామన్ విషయమే కదా. మొన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు మా ఫ్రెండ్, వాళ్ళ మిస్సెస్ గారికి హెల్త్ ఇష్యూ వచ్చింది. 8 లక్షలు 10 లక్షల రూపాయలు హాస్పిటలైజేషన్ అయితే ఇమీడియట్గా క్యాష్ లేదు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఒక ల్యాండ్ తీసుకొని ఒక మార్టిగేజ్ పెడితే కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది, క్లియర్ చేసుకున్నాడు. అదే ఇయర్లో పాపకు వివాహం జరిగింది, బాబుకు వివాహం జరిగింది. పాప ఎడ్యుకేషన్ కోసం, బాబు ఎడ్యుకేషన్ కోసం ఆ ల్యాండ్నే పెట్టి మార్టిగేజ్ చేసుకున్నాడు. కంటిన్యూ లోన్లు వాడుతూనే ఉన్నాడు అన్నారు. అది నేను అన్నాను, మార్కెట్లో అమ్మేయచ్చు కదండి, అమ్మేసి మీరు క్లియర్ చేసుకోండి, అప్పులు ఉంచకూడదని. అంటే అంత రావట్లేదు, డబ్బులు రావు, దానివల్ల ఇబ్బంది మనం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం ఎవరు అడగట్లేదు. దానివల్ల ఏంటంటే ఇది అమ్మే కన్నా ఇలా అప్పు తీసుకోవడం బెటర్ అంటున్నారు. అప్పు తీసుకుంటే వడ్డీ పెరుగుతుంది, ఉపయోగం ఏముందండి? దీని అంతటికీ ప్రధానంగా సొల్యూషన్ ఏంటంటే రెగ్యులర్ అండ్ గ్యారంటీగా వచ్చే ఇన్కమ్ ప్రోడక్ట్స్లో మనం ఎల్ఐసి లాంటి యాన్యుటీ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే దీర్ఘకాలంగా కూడా మనం ఎన్నాళ్ళు బతుకుంటే అన్నాళ్ళు కూడా పెన్షన్ వచ్చేటట్టుగా ఏర్పాటవుతుంది. ఈరోజు యంగ్ స్టేజ్లో 25-30 ఇయర్స్లో ఉండేటప్పుడే మనం రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే లిమిటెడ్ పీరియడ్లో పేమెంట్ చేసుకుని 100 ఇయర్స్ అండ్ అబవ్ బతికినా కూడా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఏర్పాటు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లాంగివిటీ రిస్క్ దృష్టిలో పెట్టుకొని గ్యారంటీ ప్రొడక్ట్స్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకుంటే, గ్యారంటీ యాన్యుటీ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన పని లేదండి. ఈరోజు ఎక్కువ ఇంట్రెస్ట్ కాసిపడి, ప్రాపర్టీస్ కాసిపడి ఆదాయం లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు. చివరి స్టేజ్లో ఎన్ని వేల కోట్లు ఆస్తున్నా కూడా క్యాష్ లేకపోతే ఇబ్బంది అయిపోతుందండి. క్యాష్ ఈజ్ ద కింగ్ అండి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ మన ప్రాపర్టీస్ ఏంటంటే ఎసెట్స్ ఆర్ ఇంటర్మీడియరీ. ఒక బంగారం కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, డెరివేటివ్స్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అవనండి, ఇవన్నీ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఏ ఇన్స్ట్రుమెంట్, ఏ ప్రోడక్ట్ మనకి ఏ అవసరంకి తీరుతుంది, ఏ అవసరంకి క్లియర్ అవుతుంది అనేది మనం ముందు తెలుసుకొని ఆ ప్రోడక్ట్కి సంబంధించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఏదైనా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే
మన గోల్కి తగ్గట్టుగా ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసామో అది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది గ్యారంటీ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసుకొని తర్వాత మ్యాక్సిమం యాస్పిరేషన్ లెవెల్లో ఉండేటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్కి వెళ్తారో రియల్ ఎస్టేట్కి వెళ్తారో అప్పుడు వెళ్ళండి. అంతేగాని ముందు మినిమం లెవెల్ గ్యారంటీ చూసుకోకుండా యాస్పిరేషన్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారండి. ఈ విషయం అందరూ ప్రతి ఒక్కరు గమనించుకొని గ్యారంటీ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి.